అది ఒక దట్టమైన అడవి. అక్కడ మన గజరాజుగారు అంటే ఏనుగన్నమాట. తనే అందరికంటే బలవంతుడినని తెగ ఫీలైపోతూ తిరుగుతుండేవాడు. దారిలో ఏది అడ్డమొచ్చినా తొక్కుకుంటూ వెళ్లడం మనోడికి అలవాటు. కాని ఆ రోజు మనోడు తప్పుడు అడ్రస్లో కాలు పెట్టాడు. కష్టపడి కట్టుకున్న ఇల్లు కూలిపోయేసరికి చీమల సైన్యానికి ఎక్కడలేని కోపం వచ్చింది. వద్దురా, సర్దుకుపోదాం. ఇద్దరం కలిసి ఒకణ్ణి కొడితే లోకమేమనుకుంటుంది? మన పరువు పోద్ది. వదిలేయ్. లేదురా, నన్ను వదలరా. ఒరేయ్, మనమిద్దరం ఉన్నాం. పాపం వాడొక్కడే ఉన్నాడు. వదిలేరా. అంతటితో ఆగకుండా ఆ యాటిట్యూడ్ చీమ చకచకా ఏనుగు కాళ్ళెక్కి నేరుగా దాని చెవిలోకి దూరింది. ఒరేయ్, నిన్నే! మనమిద్దరం ఉన్నామని లైట్ తీసుకున్నావా? ఇప్పుడేం చేస్తావో చూడు. అంతే, చీమ దెబ్బకు గజరాజు గర్వం గాలికెగిరిపోయింది. అడ్డొచ్చిన పొదలను తొక్కేస్తూ తోక ముడిచి అడవిలోకి పారిపోయాడు.